నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రజెంట్ మనమైతే సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో అవుతున్నాము. ఇక్కడ ఈ అన్నారంలో చూసుకున్నట్లయితే స్పెషల్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఇటుక బట్టీలు అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇటుక బట్టీల తయారీ విధానం ఎప్పటి నుంచి ఉంటుందంటే నవంబర్ నుంచి మే వరకు అయితే ఉంటుందని చెప్పేసి మనతో చెప్తున్నారు. ఇటుక బట్టి తయారు ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రాసెస్ ఏంటని చెప్పేసి, ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బంకమట్టిని తీసుకొచ్చి దాని నుంచి వెళ్ళి ఒక ట్రేలో వేసి, ట్రేలో నుంచి దీన్ని ఒక ఇటుక పరిమాణంలోకి తీసుకుంటున్నట్టు ఇటుక పరిమాణంలోకి తీసుకొని దాన్ని ఇట్లా తయారు చేసి ఒక ఎండకు చాలాసేపు ఎండబెట్టడానికి కోసం అని చెప్పేసి ఒక డిజైన్ రూపంలో పెట్టుకొని ఇట్లా దీంట్లో ఇట్లా పేర్చడం జరుగుతుంది. ఇవన్నీ పేర్చిన తర్వాత అక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక పరిమాణంలో పేర్చారు కదా, పేర్చినట్టు దానిపైన ఒక్కొక్క లైన్కి కింద కట్టెలు పెట్టేసి దాని తర్వాత ఒక్కొక్క లైన్కి ఒడ్ల పొట్టుని దానిపైన వేసేసి మంట పెట్టడం జరుగుతుంది. మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇటుకలకు దానికి పట్టి దృఢత్వం ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నార్మల్ బంకమట్టితో తయారైనాయి కదా, దీన్ని ఏంటంటే ఈ బంకమట్టితో తయారు కావడం వల్ల దీనికి పటిష్టత ఎక్కువ ఉండదు అన్నట్టు. ఇటుక పరిమాణంలో ఇటుకను తయారు చేసిన తర్వాత దాన్ని పటిష్టత కోసం అని చెప్పేసి దీన్ని కాల్చడం అనేది ఒక ప్రక్రియ అయితే దీంట్లో ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఏంటంటే ఇటుక పిల్లలను ఈ పేర్చిన క్రమంలో మొదటిగా ఏం చేస్తారంటే మొదటిగా బొగ్గుతోటి కింది భాగంలో బొగ్గు అయితే పెంచడం జరుగుతుంది. కొన్ని కట్టలు కొన్ని బొగ్గులను పేర్చి ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఒడ్ల పొట్టు గిట్లేసి దీన్ని కాల్చడం జరుగుతుంది. కాల్చడం వల్ల ఈ పటిష్టత ఏర్పడుతుంది. ఇటుకలను కాల్చకపోవడం వల్ల ఇలాంటి పగులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని కాల్చడం అయితే జరుగుతుంది. కాల్చడం వల్ల ఈ పటిష్టత ఏర్పడి ఇంకా ఇటుక పిల్ల గోడ గట్టిగా ఉండడం కోసం అని చెప్పేసి, ఏ విధమైన డ్యామేజ్ జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎంఎన్ఆర్ అనేది ఒక కంపెనీ అనేది దాంతో మనకు అవసరం లేదు. ఈ బాక్స్లో ఈ బంకమట్టిని తీసుకొని దీంట్లో వేసేసి దీని నుంచి దాన్ని మలిచేసి ఇట్లా తయారు చేస్తుంటారు అన్నట్టు. కాల్చిన ఇటుకలను ఈ విధంగా లాస్ట్ ఫైనల్ అయితే ఒకటి వస్తుంది అన్నట్టు. మధ్యాహ్నం టైంలో ఇట్లా వీళ్ళు నిర్విరామంగా అసలు పని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ ప్రదేశంలో వీళ్ళు మార్నింగ్ నైట్ 10 గంటల వరకు కష్టపడి ఈ విధంగా ఇటుకలు తయారు చేసి ఇంత డబ్బు సంపాదించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి 6 నెలలు ఇక్కడ ఉండి ఇటుకలు తయారు చేస్తారని చెప్పేసి వాళ్ళు స్థానికంగా మనతో చెప్తున్నారు. ఈ ఇటుకలు తయారు చేయడం అంటే అసలు ఇంతకు చెప్పుకుంటే ఎంత కష్టమైన పని అంటే చాలా వరకు కష్టమైన పని. దీని ప్రాసెస్ ఇలా చాలా పెద్దగా ఉంటుంది దీన్ని తయారు చేయడానికి కోసం అని చెప్పేసి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాహుల్.